నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో యువత ముందుకు సాగాలన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఉమర్ అలీ షా చట్టసభ ప్రసంగాన్ని పుస్తకంగా విడుదల చేయడం అభినందనీయమని వెల్లడి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్. అజయ్ జగన్మోహన్ రెడ్డి. పరివర్తన్ సమాజాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చిన చింతపల్లి ఏఎస్పీ తుషార్. మత్తు పదార్థాలకు యువత బానిస కాకూడదని హితవు. అనాథల జీవితాలలో వెలుగులు నింపేందుకు స్వచ్ఛంద సంస్థల ముందుకు రావాలన్న వైసీపీ నాయకుడు అక్రమాని వెంకట్రావు. అనాథలకు పట్టా ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంస. సింహాచలం శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఘనంగా ప్రారంభమైన కార్తీక మాసోత్సవాలు. ఉత్సవాలను ప్రారంభించిన స్వరూపానందేంద్ర స్వామి. దేవభూమి ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న ప్రధానికి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సందర్శన అనంతరం ఆది శంకరాచార్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. కేదార్నాథ్ లో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు బీచ్ రోడ్డు సమీపంలో ఉన్న పోర్టు గెస్ట్ హౌస్ లో దీపావళి వేడుకలు సాదాసీదాగా జరుపుకున్నారు. సాంప్రదాయ సిద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి అతిథి గృహంలో వెలుగులు నింపారు. అక్కడున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర ఉద్యమంలో తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల నుంచి భారతీయ యువత స్ఫూర్తి పొందాలని, తద్వారా నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బీచ్ రోడ్ ఆంధ్ర విశ్వ కళా పరిషత్ కన్వెన్షన్ సెంటర్లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో పూర్వ పీఠాధిపతి ఉమర్ అలీ షా జీవిత చరిత్రను, పార్లమెంటు ప్రసంగాల పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1885 నుంచి 1945 మధ్య కాలానికి చెందిన ఉమర్ అలీ షా గొప్ప స్వాతంత్ర సమర యోధులని అన్నారు. మహాపండితుడు, మేధావి, బహుగ్రంథకర్త, మహావక్త అయిన అలీ షా ఆంగ్లేయుల కాలంలో కేంద్ర చట్టసభ సభ్యులుగా సేవలు అందించారని గుర్తు చేశారు. స్వరాజ్యం కోసం తన వాణిని చట్టసభల్లో బలంగా వినిపించిన అలీ షా చట్టసభల ప్రసంగాలను పుస్తక రూపంలో పీఠం నవపీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా తీసుకురావడం అభినందించదగ్గ విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, డాక్టర్ ఉమర్ అలీ షాతో సహా పలువురు రచయితలు, భాషావేత్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఉమర్ అలీ షా గారు సంస్కృతం, పారసీకం, పార్సీ, తెలుగు, ఆంగ్లం, ఫ్రెంచి భాషలను అధ్యయనం చేసిన బహుభాషావేత్త. అనేక పురాణ ఇతిహాసాలను ఔపోసన పట్టిన ఆధ్యాత్మికవేత్త. అన్నిటికీ మించి ఆధ్యాత్మిక మార్గం అంటే సేవా మార్గమే అని చెప్పిన మానవతావాది. నేను విశ్వసించేది కూడా అదే. ఆధ్యాత్మికత అంటే భగవంతుడికి పూజలు పురస్కారాలు చేయడం అంటే సేవా మార్గాన్ని అనుసరించడమే భగవంతుని చేరుకునే మార్గమని నేను బాగా విశ్వసిస్తాను. ఆజాదీ కా అమృత మహోత్సవాల నేపథ్యంలో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులను, వారి కృషిని, త్యాగాలను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో నాటి స్వరాజ్య సంగ్రామంలో తమ వంతు పాత్రను పోషించడమే కాక బ్రిటిష్ హయాంలో కేంద్ర చట్టసభ సభ్యునిగా స్వాతంత్రం యొక్క ప్రాధాన్యత గురించి తన గొంతుకను బలంగా వినిపించిన శ్రీ ఉమర్ అలీ షా గారి కృషిని స్మరించుకోవడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత మహోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం క్యాంపు కార్యాలయంలో తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్
అజేంద్ర బహదూర్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన డిసెంబర్ 4న విశాఖలో జరిగే నేవీ డే వేడుకలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. అనంతరం ఆయన ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీ పేరుతో ముంబైలో నావికాదళ యుద్ధ నౌక INS త్వరలో విశాఖపట్నంలో ప్రారంభం కానుందని సీఎంకి వివరించారు. అంతేకాక ఫిబ్రవరి 2022లో జరగనున్న PFR అండ్ మిలన్ 2022 నిర్వహణకు సంబంధించిన సన్నాహాల పురోగతిని కూడా ఆయన ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా అజేంద్ర బహదూర్ సింగ్ ను ముఖ్యమంత్రి సన్మానించారు. వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ అందజేశారు. సీఎంని కలిసిన వారిలో నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్ VSC రావు, కెప్టెన్ వికాస్ గుప్తా, సివిల్ మిలిటరీ లైజన్ ఆఫీసర్ కమాండర్ సుజిత్ రెడ్డి, ఫ్లాగ్ లెఫ్టినెంట్ శివం కందారి ఉన్నారు. ఇంద్రకీలాద్రిపై జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల సంస్మరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఆది శంకరాచార్యులు సందర్శించిన 14 దేవాలయాల్లో సీఎం జగన్ ఆదేశాల మేరకు సంస్మరణ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శుక్రవారం నిర్వహించిన ఉత్సవాల్లో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ జగద్గురు ఆది శంకరాచార్యులు భగవత్ స్వరూపులు కేదార్నాథ్లో ఆది శంకరాచార్యుల సంస్మరణోత్సవాలను ప్రధాని నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. ఆయన సందర్శించిన పవిత్ర స్థలాల్లో సంస్మరణ ఉత్సవాలు నిర్వహించాం. ఆది శంకరాచార్యులు కనకదుర్గమ్మ ఆలయంలో శ్రీచక్రం ప్రతిష్ఠించారు. అందుకే దుర్గమ్మ ఆలయంలో కూడా సంస్మరణోత్సవాలని నిర్వహించామని అన్నారు. కేదార్నాథ్లో ప్రధాని నిర్వహించిన సంస్మరణోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశామని తెలిపారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేదార్నాథ్లో ఏదైతే భగవత్ స్వరూపులు ఆదిశంకరాచార్యులు గారి యొక్క ప్రదేశం ఉందో దాన్ని ఈరోజు 2013లో వచ్చిన అక్కడ వరదలకు కావచ్చు, అది కొంచెం శిథిలావస్థగా ఉంటే దాన్ని అంతా కూడా ఈరోజు బాగు చేసి ఈరోజు ప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేదార్నాథ్లో చేస్తున్న కార్యక్రమాన్ని ఇక్కడ వచ్చే భక్తులకు కూడా లైవ్లో వీక్షించే విధంగా కూడా ఏర్పాటు చేయడం కానివ్వండి, మన రాష్ట్రంలో ఉన్న 14 ప్రదేశాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వాటన్నిటిని కూడా ఈరోజు ఏర్పాటు చేసి ఆదిశంకరాచార్య యొక్క విశిష్టతని అందరికీ కూడా తెలియపరిచే విధంగా వారు భగవత్ స్వరూపుల సంగతి మనందరికీ కూడా తెలుసు. అటువంటి కార్యక్రమం చేపట్టినందుకు నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటారు. కేదార్నాథ్లో శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు, ఆవిష్కరించారు ఈ రోజున. ఆ సందర్భంగా ఆదిశంకరాచార్యుల వారు ఏ దేవస్థానాల్లో వారు వచ్చి వారి యొక్క కార్యక్రమాలు నిర్వహించి ఉన్నారో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆ దేవాలయాలన్నింటిలో కూడా మనకి అతని యొక్క పూజ తదితర కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటున్నాము, అంటే అతన్ని స్మరించుకుంటున్నాము. అలాగే శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కూడా ఆదిశంకరాచార్య వారు వచ్చి ఇక్కడ అమ్మవారి సన్నిధానం దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా అయోధ్య నగరిలో 12 లక్షల దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డును సృష్టించింది. సరయూ నది ఒడ్డున రామ్ కి పైడితో పాటు ఇతర ఘాట్ల చుట్టూ 9 లక్షలకు పైగా మట్టి దీపాలను వెలిగించారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో 3 లక్షల దీపాలను వెలిగించడం ద్వారా ఈ రికార్డును నెలకొల్పారు. సింహగిరి శిఖరంపై శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో పవిత్ర కార్తీక మాసం ప్రత్యేక ఉత్సవాలను శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రారంభించారు. ఈ సందర్భంగా సింహగిరిపై ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో స్వరూపానందేంద్ర స్వామి, స్మాత్మానందేంద్ర స్వామి చేతుల మీదుగా అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేపట్టారు. అనంతరం భక్తుల నామ నక్షత్ర దోష నివారణకు ఏర్పాటు చేసి నక్షత్ర వనాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ ధనుర్మాస దీక్ష ముగింపు అనంతరం సింహాచలంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభించేందుకు రావటం దైవేచ్ఛనగా భావిస్తున్నామని తెలిపారు. భక్తులు కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృప కటాక్షాలు పొందాలని తెలిపారు. लक्ष्मी प्रिय सखायुज लक्ष्म्यालिंगितदेवाय लक्ष्मीशायास्तु मंगलम् मंगलाशासनपरैर्वदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः शत्रुतायास्तु मंगलम् वेदांत विज्ञान समश्चितार्था संन्यास योगा
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర 5వ రోజుకు చేరుకుంది. 5వ రోజు గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం నుంచి ప్రారంభమైంది. మార్గం మధ్యలో ఇంజనీరింగ్ విద్యార్థులు పాదయాత్రకు మద్దతు తెలిపారు. ఇవాళ 15 కిలోమీటర్ల మేరకు కొనసాగి పెదనందిపాడులో ముగియనుంది. రాజధాని రైతులు పాదయాత్ర తిరుపతికి కాకుండా చంద్రబాబు ఇంటికి చేస్తే ఆయనకు బుద్ధొస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రాజధాని రైతుల సమస్యలకు చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించారు. ఆనాడు పేదలకు ఇచ్చిన పొలాలను స్థలాలను బలవంతంగా జీవోలు ఇచ్చి మరీ తీసుకుంది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ వేటపాలెం ఆర్య వైశ్య ప్రముఖులు వాసవి క్లబ్ వనిత అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ నిధులు కూడా ఇస్తారు. తద్వారా పేద ఆర్గనైజేషన్ కూడా సహాయం చేసే విధంగా ఉంటుంది. అంతేకాదు ఇప్పటివరకు ఆర్గనైజేషన్లకి ఎవరికి కూడా సబ్సిడీలు రావు. మనం మిగతా కులంలాగా ఒకరోజు ఇంట్లో ఇబ్బంది పడ్డా ఇంట్లో ప్రస్తుతం కానీ ఎవరిని అడగం. అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వయసులో మనం ఈరోజు కొన్ని స్కీములు పెట్టారు. అమ్మఒడి, రైతు భరోసా, పింఛను, డ్వాక్రా, లాగేస్తాం, హౌస్ రైట్స్ ఇవన్నీ కూడా. ఎయిడెడ్ కళాశాలలపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుడివాడ టీడీపీ ఆఫీస్ నుంచి నెహ్రూ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు నిమ్మగడ్డ సత్యసాయి, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి రావి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. జీవోను ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. వచ్చిన తర్వాత విద్యారంగాన్ని మొత్తం భ్రష్టపరిచేటువంటి పరిస్థితులు ఇవాళ నెలకొన్నాయి. ఇవాళ జియో నెంబర్ 42/50/52 తీసుకొచ్చి ఎయిడెడ్ కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులందరినీ కూడా తీసివేశారు. ఇవాళ అధ్యాపకులు కనుక ఎయిడెడ్ కళాశాల నుంచి వెళ్ళిపోతే ఆ యొక్క సంఘ సంస్కర్తలు దాతలు కట్టించేటువంటి ఆ యొక్క పాఠశాలలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, లేకపోతే జూనియర్ కాలేజీలు కానీ వాళ్ళు అధ్యాపకులకి లేకపోతే లెక్చరర్స్కి వాళ్ళు స్వయంగా వాళ్ళు శాలరీ నడిపించి ఇవ్వలేనటువంటి పరిస్థితి వాళ్ళ ఎయిడెడ్ కళాశాలలో ఉంది. వారు కనుక అధ్యాపకులు కనుక వాళ్ళు శాలరీ ఇవ్వలేని పక్షంలో విద్యార్థులందరూ కూడా వేరే కాలేజీలో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది. దానివల్ల సుమారుగా 196,000 మంది ఇవాళ ఎయిడెడ్ కళాశాలలో చదువుతున్నారు. 70,000 మంది జూనియర్ కళాశాలలో చదువుతున్నారు. 2.5 లక్షల మంది విద్యార్థులు ఇవాళ డిగ్రీ కాలేజ్ చదువుతున్నారు. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది విద్యార్థులు ఇవాళ ఎయిడెడ్ కళాశాలలో చదువుతూ ఉన్నారు. ఇవాళ మీరు ఎయిడెడ్ కళాశాలను నిర్వీర్యం చేస్తే దానివల్ల 5 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ విద్యకు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఎన్ఎస్ఎఫ్ అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా కూడా ఇవాళ వెనక తగ్గారే కానీ నోటి మాట కింద ఉందా కానీ జియో 42/50/52 రద్దు చేసే వరకు మా పోరాటం కొనసాగుతూ ఉంది. గతంలో మనం చూసాం విద్యారంగం మీద గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చినాయి. ఎంసెట్ కానీ అనేక రిజల్ట్స్ చూసుకుంటే భారతదేశంలోనే చరిత్ర సృష్టించాం. కానీ ఈ రోజున ఇటువంటి విద్యారంగాన్ని
సర్వనాశనం చేస్తాక దగ్గర 5 లక్షల మంది జీవితాలు నాశనం చేస్తే ఈ ప్రభుత్వం కంకణ కట్టుకుంది. కేవలం చేతకాక వాళ్ళు కేవలం ఒకటే, వాళ్ళ ఈ నవరత్నాల పేరుతో దోపిడీకి ఈ రోజున వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు అందరూ దోపిడీకి పాల్పడుతున్నారు. కేవలం దానికి సంబంధించిన ఎవరైతే ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయో సంబంధించిన ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి దాని ద్వారా సంక్షేమ కార్యక్రమం నవరత్నాలకు ఉపయోగించే ప్రయత్నం చేస్తుంది. కేవలం వాళ్ళు ఇచ్చిన మాటకి నిలబడతాక ఈ విధంగా దుర్మార్గమైన పని 5 లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్నారు. గతంలో మనం చూసాం ఎటువంటి ర్యాంకులు వచ్చాయి మనకి. వాళ్ళ భారతదేశంలోనే తెలుగు రాష్ట్రంలో 2-3 స్థానాల్లో ఉండేవాళ్ళం, 1-2-3 స్థానాల్లో. కానీ ఈ రోజున అటువంటి పరిస్థితి లేదు. వినుకొండ మండలంలోని పిట్టంబండ గ్రామానికి చెందిన 10 కుటుంబాలు స్థానిక కారంపూడి రోడ్లోని జనసేన కార్యాలయంలో వినుకొండ జనసేన పార్టీ నాయకులు విశ్వశంకర్రావు, శ్రీనివాసరావు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ భావజాలం నచ్చి యువకులు పార్టీలో చేరారు. మరి రాష్ట్ర స్థాయిలో జనసేన పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా జరుగుతా ఉంది. అదేవిధంగా మనం వినుకొండ నియోజకవర్గం 5 మండలాల్లో కూడా జనసేన పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో జరుగుతుంది. మన న్యాయవాదుల సహకారంతో ప్రతి గ్రామం కూడా మేము తిరుగుతా ఉన్నాం. ఎక్కడైతే సమస్యలు మీద స్పందించి ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా పార్టీలో ఆహ్వానిస్తా ఉన్నాం. జనసేన పార్టీ ప్రధాన ఉద్దేశం కూడా ఇప్పటివరకు అధికారం దూరం ఉన్న అన్ని ఒక సామాజిక వర్గాలను తీసుకొచ్చి అభివృద్ధి ఫలాలను అందించడం ద్వారా మరి రాజకీయం చేయాలని జనసేన పార్టీ ఉద్దేశం. మరి యువకులు ఉత్సాహవంతులు ఎవరైతే మరి మంచి రాజకీయం చేయాలి, గుర్తింపు పొందాలి, ప్రజా సమస్యలపై పోరాడాలని ఆలోచన ప్రతి ఒక్కరు జనసేన పార్టీ హృదయపూర్వక ఆహ్వానిస్తాం. మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా రాబోయే కమిటీలో మీ అందరికీ తగిన ప్రాధాన్యం ఇస్తామని, ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని 5 మండలాల యువకులందరూ సద్వినియోగం చేసి జనసేన పార్టీ అభివృద్ధి చెందడంలో బలోపేతం కావడంలో మీ అందరి సహాయ సహకారాలు జనసేన పార్టీ కోరుకుంటుంది. మాకు జరిగిన కొన్ని అన్యాయాల వల్ల మాకు చెప్పి ఇంతకుముందు ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు మాకు చెప్పి చేయని కొన్ని పనుల వల్ల మేము దీంట్లోకి రావాల్సి వచ్చింది. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన దగ్గర ఉన్న సిద్ధాంతాలు నచ్చి మేము పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఇదంతా దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క గ్రామం మాకు సపోర్ట్ చేసి ఈ జనసేన పార్టీని ముందుకు నడపాలని అందరినీ కోరుకుంటున్నాం. పంచరామాలను దర్శిస్తే కాశీలో స్వామివారిని దర్శించుకున్నంత పుణ్యం వస్తుందని శ్రీ అమరలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఈవో సునీల్ కుమార్ అన్నారు. దేవేంద్రుని ప్రతిష్ఠ వల్ల అమరావతి అమరలింగేశ్వరుడిగా పేరు వచ్చిందని తెలిపారు. కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు నుంచి డిసెంబర్ నెల 4వ తేదీ వరకు కార్తీక మాసం కొనసాగుతుందని అన్నారు. కార్తీక మాసం సందర్భంగా దేవస్థానానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ నెల 18వ తేదీన సాయంత్రం స్వామివారి నదీ సంచారం హారతి కార్యక్రమం ఉంటుందని తెలిపారు. పర్వదినాల్లో ఆలయంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి ఆలయ ప్రవేశం ఉంటుందని తెలిపారు. దేవస్థానం అమరావతి, ఈ అమరావతి క్షేత్రాన్ని పంచారామంలో ప్రథమ క్షేత్రంగా మనం పిలుస్తాం. దేవేంద్రుని ప్రతిష్ఠ వల్ల మనం ఈ స్వామివారి అమరేశ్వర స్వామి దేవస్థానంగా మనం పిలుచుకుంటాము. ఈ కార్తీక మాస ఉత్సవాలు అమరేశ్వర స్వామి దేవస్థానం నందు 5/11/2021 నుండి 4/12/2021 వరకు జరుగుతుంది. ఈరోజు అనగా శుక్రవారం 5/11/2021 కార్తీక మాస కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఇక్కడ నుంచి 30 రోజుల పాటు కార్తీక మాస ఉత్సవం చాలా ఘనంగా జరుగుతాయి. చాలామంది భక్తులు కూడా వేలాది సంఖ్యలో ఈ స్వామివారి దర్శనానికి వస్తారు. అలాంటి వచ్చే భక్తులకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరికీ కూడా ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. పంచారామ క్షేత్రంలో ప్రథమారామ క్షేత్రం కాబట్టి దేవస్థానానికి చాలామంది భక్తులు ముందు దర్శనం చేసుకోవడానికి వస్తారు. అటువంటి భక్తులందరికీ కూడా అన్ని వసతులు ఏర్పాటు చేసి ఉన్నాము. దీనిలో ముఖ్యంగా ఆది సోమవారాల్లో వచ్చేసేటప్పుడు భక్తులకు వేల సంఖ్యలో తరలి వస్తారని చెప్పి మాకు ఆలోచన ఉంది. దానికి తగ్గట్లుగానే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ 18/11/2021 సాయంత్రం స్వామివారి నదీ హారతులు, స్వామివారి నదీ సంచారం అనేది కార్యక్రమం చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ రోజు కార్తీక పౌర్ణమిగా కొరకు పిలుస్తాం మనం. అలాగే 19/11/2021 వచ్చేసేటప్పటికి మనకి నదీ స్నానాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ నదీ స్నానాలకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా పోలీసు వారితో, రెవెన్యూ వారితో సహకారంతో అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసి ఉన్నాము. ఈ కార్తీక మాస ఉత్సవాలు అనేది వచ్చేసేటప్పటికి 4/12/2021 ముగిస్తాయండి. పంచారామ యాత్ర అనేది చాలా ముఖ్యంగా చెప్పుకునే యాత్ర. ఈ కార్తీక మాస సందర్భంగా
భక్తులందరూ కూడా అంటే 5 శివాలయాలు, ఒకటి వచ్చేసి అమరావతి, సామర్లకోట, ద్రాక్షారామం, భీమవరం, అలాగే వచ్చేసేటప్పటికి పాలకొల్లు. ఈ 5 శివాలయాలు ఒకే రోజు చూస్తే కనుక కాశీలో స్వామివారిని చూసినంత పుణ్యం కలుగుతుందని చెప్పి ఆలోచన. అందుకని భక్తులందరూ కూడా ఈ యాత్ర చేయడానికి ఇష్టపడతారు. అలాంటి ఏర్పాట్లు కూడా అలాంటి యాత్ర చేసే వాళ్ళకు కూడా భక్తులకి ఎలాంటి అవాంఛ కార్తీక దీపాలు వెలిగించే సమయంలో భక్తులు జాగ్రత్తలు పాటించాలని సత్తెనపల్లి ఫైర్ స్టేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆలయ సిబ్బందికి శుక్రవారం శిక్షణ ఇచ్చారు. పుణ్యక్షేత్రమైన అమరావతికి కార్తీక దీపాలు వెలిగించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని, ప్రమాదం జరగకుండా తగు సూచనలు చేశారు. దీపాలు వెలిగించే సమయంలో పిల్లలు, మహిళలు దూరంగా ఉండాలని అన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో భక్తులను ఏ విధంగా కాపాడాలో సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఈవో సునీల్ కుమార్, ఆలయ సిబ్బంది, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. దీపాలు సామూహికంగా కాకుండా కొంచెం దూరంగా వెలిగించుకుంటే కాటన్ శారీస్ ధరించడం వల్ల మనకి సేఫ్గా ఉంటుంది. కాటన్ శారీస్ కూడా ఏంటంటే కొమ్మిని కొంచెం తోపుకొని కింద ఏలాడకుండా చిన్నపిల్లల దగ్గర లేకుండా తీసుకోవడం వల్ల అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఎటువంటి చిన్న అగ్ని ప్రమాదాలు జరిగినా కూడా దేవస్థానంలో చక్కటి అగ్నిమాపక వ్యవస్థ ఈవో గారు ఏర్పాటు చేశారు. వీళ్ళందరికీ కూడా ఒకసారి ప్రాథమికంగా శిక్షణ ఇచ్చే భాగంగా ఈరోజు మేము సత్తెనపల్లి నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఓం నమః శివాయ. శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానం, స్వామివారి దేవస్థానంలో ఈ రోజు నుంచి కార్తీక మాసం మహోత్సవం జరుగుతుంది. అంటే ఈరోజు 5/11/2021 నుండి 4/12/2021 వరకు ఈ కార్తీక మాస ఉత్సవం అత్యంత ఘనంగా జరుగుతాయి. దీనికోసం భక్తులు ఎక్కడ నుంచో వేలాదిగా తరలి రావడం జరుగుతుంది. శివాలయం కార్తీక మాసం అనేటప్పటికీ ప్రతి వాళ్ళు కూడా దీపారాధన చేసేదానికి చాలా ఆసక్తి చూపెడతారు. ఈ దీపారాధన చేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి ఫైర్ ఆఫీసర్ గారి సలహాలు కోరు ఫైర్ ఆఫీసర్ గారు మన దగ్గర ఉన్న ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఒకసారి పరిశీలించి తగు సూచనలు చేయవలసిన కోరి ఉన్నాము. దానిపైన ఈ రోజున సత్తెనపల్లి ఫైర్ ఆఫీసర్ గారు దేవస్థానానికి వచ్చి మన ఫైర్ ఫైటర్స్ అన్నీ కూడా అంటే దేవస్థానంలో ఉన్న ఫైర్ ఫైటర్స్ అన్నీ ఒకసారి పరిశీలించి ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాన్ని పూర్తిగా వివరించారు. అంతర్జాతీయ సువార్థికులు బ్రదర్ సతీష్ కుమార్ ఆయన సతీమణితో కలిసి గుడివాడలో కల్వరీ టెంపుల్ నూతన మందిర ప్రతిష్ట ఆరాధన మందిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడారు. అనేక మంది కోరిక మేరకు ఇక్కడ మందిరాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి అధ్యక్షులు ఎల్ జాన్ బెన్ని, చర్చి పాస్టర్లు, క్రైస్తవ సోదర సోదరిమణులు పాల్గొన్నారు. భక్తులు పాడినట్లు సానుకులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు నాకు కల్వరీ టెంపుల్ని ప్రారంభించమని దేవుడు నాతో చెప్పాడో ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం కల్వరీ టెంపుల్ని స్థాపించడం జరిగింది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామ మహిమార్థమై కల్వరీ టెంపుల్ గుడివాడ మందిరం కల్వరీ టెంపుల్ రావడం మీకు సంతోషకరంగా ఉంది. కల్వరీ టెంపుల్ అంటే నాకు చాలా ప్రేమ అండి. ఆయన అంటే సతీష్ కుమార్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన వాక్యాన్ని నేను కల్వరీ టెంపుల్ గుడివాడలో ఈరోజు మందిరం ప్రతిష్ఠించబడింది. ప్రాముఖ్యంగా అనేక మంది కోరిక మేరకు నేను అందించే సందేశాల ద్వారా ప్రభావితం చెంది బ్రతుకులు మార్చుకొని జీవితాలు దిద్దుకొని కుటుంబాలను కట్టుకొని ఈ సందేశాలు అనేక మంది ఇంకా వినాలి అనే ఉద్దేశంతో ఎంతోమంది చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా కల్వరీ టెంపుల్ గుడివాడలో ప్రారంభించబడింది. కాబట్టి ఎవరైతే జీవితాలను బాగు చేసుకోవాలని, కుటుంబంలో శాంతి సమాధానాలు కలిగి వర్ధిల్లాలని, అలాగే మన దేశ సంస్కృతిని ప్రేమిస్తూ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ వెస్ట్రన్ కల్చర్ని విడిచిపెట్టి దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైన దేశ సాంప్రదాయాలను కాపాడుకుంటూ దేవుని ప్రేమను ఒక్కొక్కరితో పంచుకోవడానికి ఈ కల్వరీ టెంపుల్ని ప్రారంభించడం జరిగింది. ప్రేమతో ఈ కల్వరీ టెంపుల్కి శాంతి సమాధానం సంతోషం ఆశించే ప్రతి ఒక్కరిని మనపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను.
ప్రకాశం జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాల రహదారి మరమ్మతులు మందకొడిగా సాగుతూ ఉన్నాయి. చీరాల నుంచి కొత్తపేటకు అదేవిధంగా బైపాస్ కూడా అత్యంత ప్రధాన రహదారి కావడంతో వాహన చోదకులు పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య గురించి చీరాల మున్సిపల్ కమిషనర్ నాగమల్లేశ్వరరావును వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ చీరాల కొత్తపేటకు అత్యంత ప్రధాన రహదారి మరమ్మతులు దాదాపు పూర్తి అయిందని తెలిపారు. 90% పూర్తి అయిందని, మధ్యలో కాంట్రాక్టర్ పనుల నుంచి తప్పుకోవటం వలన కొంత జాప్యం జరిగిందని అన్నారు. త్వరలో పనులు పూర్తి చేస్తామని అన్నారు. నమస్తే అండి, నా పేరు గూడూరు శివరాం ప్రసాద్, చీరాల ల్యాబ్ అండ్ ఎక్స్రే టెక్నీషియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే అది ప్రధాన రహదారి, మసీద్ సెంటర్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు ప్రధాన రహదారి. మరి ఆ రహదారిలో దాదాపు 3 నెలల నుంచి వాహనాలు వెళ్లకుండా గుంటలు పూడ్చే కార్యక్రమం చేపట్టి ఆ రోడ్డు బాగు చేసే కార్యక్రమం చేపట్టారు. మరి 3 నెలల నుంచి ప్రజలు నానా యాతన పడుతున్నారు. ఏదో 10 రోజులు 15 రోజులు ఇబ్బంది అంటే పర్వాలేదు, కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగా ఈ 3 నెలల నుంచి కూడా ఆ గుంతలు పూడ్చలేదు. రహదారికి చాలా ఇబ్బందికర పరిస్థితి. మరి ఆ గుంతలు పూడ్చకుండా, రోడ్లు వేయకుండా ఎక్కడ వేసినా అక్కడే వదిలిపెట్టడం చాలా దారుణమైన పరిస్థితి. మరి ఎందరో పేషెంట్లు వెళ్తూ ఉంటారు. మరి చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ అంటే దాదాపు 30 పడకల హాస్పిటల్ 100 పడకలుగా చేశారు. మరి ఎంత మంది వస్తారో, ఎన్ని వేల మంది అక్కడ నడుస్తారో తెలియని పరిస్థితి కాదు. ఈ పేషెంట్లు బాధలు వర్ణనాతీతం. కానీ మెయిన్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా, మెయిన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అదే రోడ్లో ఉన్నాయి 2. మరి ఆ సంబంధం కానీ కొత్తపేట వెళ్ళే రూట్ కానీ అన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దయచేసి ఈ కాంట్రాక్టర్లకి చెప్పేసి ఆ రోడ్డు బాగు చేయాలని కోరుకుంటున్నాము. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని, మరి మున్సిపాలిటీ వాళ్ళు కానీ, ఈ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ జోక్యం చేసుకుని ఆ రోడ్డు ప్రధాన రహదారి కనుక వెంటనే దాని మరమ్మతులు పూర్తి చేయాలని మేము పబ్లిక్గా డిమాండ్ చేస్తున్నాం. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 6వ వార్డు కార్పొరేటర్ పాదార్తి రమేష్ గాంధీ మృతి చెందగా ఏర్పడిన ఖాళీ భర్తీ చేసేందుకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆత్కూరి నాగేశ్వరరావు, టీడీపీ అభ్యర్థిగా పోతురాజు సమత, బీజేపీ అభ్యర్థిగా జితేంద్ర గుప్తా 6వ వార్డు సచివాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 9న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. స్వర్గీయ పెద్దలు, గౌరవనీయులు, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి రమేష్ గాంధీ గారు అకాల మరణం చెందడం వల్ల ఈరోజు గుంటూరు నగరంలో 6వ డివిజన్లో బై ఎలక్షన్ వచ్చింది. కాబట్టి మరి ఏదైతే మొదటి నుంచి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ పార్టీ జెండా పట్టుకొని మరి రమేష్ గాంధీ అన్నప్పటి మొదటి నుంచి ఆయనతో పాటు కలిసి పనిచేసినటువంటి ఆత్మకూరి నాగేశ్వరరావు గారిని ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి పెద్దలు, గౌరవనీయులు మరి ముస్తఫా గారు మరి బలపరచడం కూడా జరిగినటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలు నెరవేరడం కోసం ఏదైతే రమేష్ గాంధీ గారు గతంలో పనిచేశారో వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా, వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా మరి సోదరుడు ఆత్మకూరు నాగేశ్వరరావు కూడా అదే తరహాలో పనిచేస్తారు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉంటా ఉన్నాం. కార్పొరేషన్లో అనూహ్యంగా మన పాదార్తి రమేష్ గాంధీ గారి అకాల మరణంతో అనూహ్యంగా వచ్చిన ఈ ఎన్నిక ఊహించింది కాదు. రమేష్ గాంధీ గారు 40 సంవత్సరాలుగా ఎంతో ప్రజాసేవ చేస్తూ
ఆయన ఒకే ఒక్క పదవిలోకి వచ్చి అకాల మృతదేవుడికి వెళ్ళడం జరిగింది. దాని నిమిత్తం 32 సంవత్సరాలుగా ఆయనకి నేను శిష్యుడిగా రాజకీయ అరంగేయటం అంటే రాజకీయ అరంగేయటం లేదు, కానీ ఆయన భావాలు అనుభవాలు పంచుకుంటూ ఆయన యొక్క శిష్యుడిగా నేను ప్రజా జీవితంలో పదవులు లేకుండా ఇప్పటి వరకు దేవస్థానాలు సేవా కార్యక్రమాలు సంఘాల్లో చేస్తూ ఉన్నాను. నేను అనూహ్యంగా రమేష్ గాంధీ గారి యొక్క ఆశయాలను పూరించాలంటే ఎవరని మన ముస్తఫా గారు, అద్దాల గిరిధర్ గారు, అప్పిరెడ్డి గారు, మన మేయర్ గారు, వెంకటరమణ గారు తదితర పెద్దలందరూ కూడా ఆయనతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి అయితేనే ఆయన భావాన్ని పూర్తి చేస్తాడు అనే ఉద్దేశంతో నన్ను ఎంపిక చేయడం జరిగింది. మన భారత రమేష్ గాంధీ గారి యొక్క లేఅవుట్ని నేను పూరిస్తానని మీరందరికీ ప్రజల సమక్షంగా నన్ను నమ్మిన నా నాయకుల సమక్షంలో నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను. గత 10 రోజుల క్రితం త్రిపురలో మతోన్మాదులు 16 మసీదులపై దాడి చేసి నిప్పు పెట్టడం, చుట్టుప్రక్కల ఉన్న ముస్లింల ఇళ్లను, షాపులను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ పొన్నూరు పట్టణంలో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ముస్లిం సంఘాలు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో ముస్లిం నాయకులు మాట్లాడారు. త్రిపుర రాష్ట్రంలో నిప్పు పెట్టిన 16 మసీదులను పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇండ్లల్లో, షాపులలో లూటీకి గురైన బాధితులను ఆదుకోవాలని కోరారు. మతోన్మాదులను అరెస్టు చేయాలని కోరారు. ఇస్లాం మొహమ్మద్ అనే వ్యక్తి 63 సంవత్సరాల జీవిత కాలంలో, చరిత్రలో ఆయన తన యొక్క బోధనలతో, తన యొక్క శాంతి సందేశాలతో ప్రపంచం మొత్తం ఇస్లాం వ్యాపించారు. కానీ కత్తితో కానీ వారు యుద్ధంతో కానీ ఇస్లాంని వ్యాపించలేదు. నేను ఖురాన్ని పఠించాను. దానివల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఇస్లాం అనేది ఎవరి మతం కాదు. ఇస్లాం అనేది యావత్తు మానవాళికే ఒక ధర్మం, యావత్తు మానవాళికే శాంతి సందేశాన్ని ఇచ్చే ఒక మతం లాంటిదే. కానీ ఇక్కడ ఎలాంటి బాధను కలిగించడం కానీ నష్టం కలిగించడం కానీ ఇస్లాంలో లేదు. కానీ ఒక బాధకరమైన విషయం ఏంటంటే రాజకీయంతో వెళ్ళి మతం పేరుతో, కులం పేరుతో అమాయకులను రెచ్చగొట్టి వాళ్ళని రాజకీయం పేరుతో ఇస్లాం ధర్మం మీదకి చేతులెత్తి చూపించడే అంతా ఎవరికీ లేదు అని నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. వినుకొండ మండలం శివాపురం గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ బలపరిచిన కమతం రామాంజిరెడ్డి, బీరెళ్ల చిన రామాంజయ్యలు వినుకొండ ఎంపీడీఓ ఆఫీసులో తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా నవంబర్ 8 నుంచి 14వ తేదీ వరకు నేషనల్ లీగల్ సెల్ సర్వీసెస్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రమేష్ కుమార్ తెలిపారు. హిందూ కాలేజీ, ఫార్మసీ కాలేజీలలో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ యాక్ట్ పై సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 9వ తేదీన లీగల్ సర్వీసెస్ డే సందర్భంగా గుంటూరు నగరంలో ర్యాలీ నిర్వహించనున్నామని తెలిపారు. డిసెంబర్ 11వ తారీఖున దేశవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన గుంటూరు జిల్లా వ్యాప్తంగా గుంటూరులో అంటే డిఎల్ఎస్ఏలో అలాగే 12 మండలాల్లో ఈ జాతీయ లోక్ అదాలత్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో అన్ని సివిల్ మరియు క్రిమినల్ కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, యాక్సిడెంట్ కేసులు, మెయింటెనెన్స్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, అలా అన్ని విధాల సివిల్ కేసులు, ఒక్క విడాకుల కేసులు తప్పించి అన్ని రకాల సివిల్ కేసులు కూడా ఈ జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని గుంటూరు జిల్లా వ్యాప్తంగా పెండింగ్ కేసుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా లోక్ అదాలత్ని సంప్రదిస్తే, న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు సంప్రదిస్తే తప్పకుండా ఆ కేసులు పరిష్కరించడం జరుగుతుంది. ఆ లోక్ అదాలత్లో సెటిల్ అయిన కేసుల్లో అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. ఆ అవార్డు పైన దాని మీద అప్పీల్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని జాతీయ లోక్ అదాలత్ని దిగ్విజయంగా నిర్వహించి ఎక్కువ కేసులు పరిష్కరించడానికి కృషి చేయవలసిందిగా సందర్భంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని కోరుచున్నాం. అలాగే ఈ లోక్ అదాలత్కి సంబంధించి ప్రతిరోజు ఈ ఛానల్స్లో స్క్రోలింగ్ వేసి వైడ్ పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా గురజాల, దాచేపల్లి మున్సిపాలిటీలో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, జనసేన చైర్మన్, కౌన్సిలర్ల అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల సమయంలో భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని డీఎస్పీ ఆర్ జయరాం తెలిపారు. ఫ్లాట్ చెప్తున్నా ఎందువల్ల ఇక్కడ మేము కూడా రావచ్చు.
పరిస్థితి వచ్చిందో నీకు తెలుసు. ఎస్ఐ ర్యాంక్లో నీకు ఏం ఆలోచన లేదా నీకు? పక్కన రైతులకు అనా పైసల వరకు చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీపై బొత్స సత్యనారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆందోళన చేస్తున్న రైతుల వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. దాదాపు 80,000 ఎకరాల్లో సాగు చేసిన చెరకు కొనుగోలు చేయాలని అన్నారు. రైతులకు చెల్లించాల్సింది కేవలం 6 కోట్లేనని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎన్సీఎస్ చక్కెర కర్మాగార యాజమాన్యం తీరుపై రైతుల తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మనం చూసాం, ఎప్పుడు లేని సంస్కృతి జిల్లాలో రాళ్లతో రుమ్మడం, పోలీసు మీద వచ్చి వాళ్ళ మీద రాళ్లతో కొట్టడం, ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా దెబ్బతగిలింది. అయినప్పుడు కూడా మా జిల్లా యంత్రాంగం, మా కలెక్టర్ గారు, మా ఎస్పీ గారు ఎంతో సమయం పాటిస్తూ ఎవరి మీద కూడా ఏ విధమైన లాఠీ చార్జీ కానీ ఏ విధమైన మరి వాళ్ళు చేయనీకంట అంతసేపు కూడా మాటలతోనే వాళ్ళు ఒప్పించి వాళ్ళు చేసి వాళ్ళు ఆలోచన తట్టుకొని చేసిన కార్యక్రమం కూడా మనం చూసాం. సుమారు ఎవరైతే మరి కమ్యూనిస్ట్ పార్టీ అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళు ప్రేరేపిస్తూ మరి అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ తాలూకా అండదండతో వాళ్ళ తాలూకా మద్దతుతో ఈ కార్యక్రమాల్లో వచ్చి ఇది చేయడం. ఏదో విధంగా వాళ్ళకు ఏదో విధంగా ఆందోళన సృష్టించాలని, ప్రజల్లో ఆందోళన సృష్టించి ఏదో విధంగా లా అండ్ ఆర్డర్ తాలూకు సిచ్యువేషన్ తీసుకురావాలనేది వాళ్ళ తాలూకా తపన. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ జ్యోతిర్లింగ ప్రసంగాన్ని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద బీజేపీ శ్రేణులు వీక్షించారు. ఉత్తరాఖండ్ లోని జ్యోతిర్లింగ వద్ద ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 88 పుణ్యక్షేత్రాలలో పాల్గొంటున్న వారితో ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు బీజేపీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర కో ఇన్ఛార్జి సునీల్ देवदर मेडसानी पुरुषोत्तम भानु प्रकाश रेड्डी आध्वर्యంలో నిర్వహించారు. बर्फ पड़ती है, बारिश होती है, तो उसके लिए जो रेन शेल्टर है वो उस मार्ग पर बनाए गए, क्योंकि 14 किलोमीटर से ज्यादा लंबा वो सफर है। तो कई बार ऐसा होता है कि जो बुजुर्ग जो श्रद्धालु होते हैं, बहुत ही खुशी का पल है जब हमारे बीच में हमारे देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी स्वयं हमारे बीच में आज उपस्थित है। एक बार जोरदार तालियां। गरिमामय उपस्थिति है निरंजनी अखाड़ा से महंत कैलाशानंद जी महाराज, जो कि आचार्य है महामंडलेश्वर से, अवंतिका नंद। మున్సిపాలిటీలో నామినేషన్ల ప్రక్రియ నేడు ఆఖరి రోజు కావడంతో 27వ వార్డు కౌన్సిలర్ గాజుల శోభనాచలం మృతి చెందడంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గాజుల శోభనాచలం భార్య గాజుల సీతాకుమారి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను చైర్మన్ రామిశెట్టి త్రివేణి దుర్గతో కలిసి ఎన్నికల అధికారి అబ్దుల్ సలీం కు అందజేశారు. కమిషనర్ గారు నుంచోండి మీరు. ఓకే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో యువత ముందుకు సాగాలన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఉమర్ అలీషా చట్టసభ ప్రసంగాన్ని పుస్తకంగా విడుదల చేయడం అభినందనీయమని వెల్లడి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్.
అజయ్ జగన్మోహన్ రెడ్డి. పరివర్తన్ సమాజాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చిన చింతపల్లి ఏఎస్పీ తుషార్. మత్తు పదార్థాలకు యువత బానిస కాకూడదని హితవు. అనాథల జీవితాలలో వెలుగులు నింపేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్న వైసీపీ నాయకుడు అక్రమాని వెంకట్రావు. అనాథలకు పట్టా ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంస. సింహాచలం శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఘనంగా ప్రారంభమైన కార్తీక మాసోత్సవాలు. ఉత్సవాలను ప్రారంభించిన స్వరూపానందేంద్ర స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.